ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభూకంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వ గారిని కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏమి కంప్లైంట్ అంటే, ప్రజలకు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే, నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తానే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తా ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలా మంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే, మరి చాలా 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో, చాలా స్పీచ్లలో మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన మరి హిస్టోపెథాలజీ రిపోర్టు, మరి సైటాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్టులలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అనే కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు.